రే చెత్తనా కొడక, ఇప్పుడుతో చెప్పింది ఏంటో నీకు? మనకాడ ముందు కదా మన ఫ్రెండ్స్ పోయారు, ఏం పీకారు? మట్టిలో పురుగులు తినబడదు ఇంకాయి, వాళ్ళు ఏం పీకారా? ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఈ భూమి మీద ఉన్నప్పుడు చేయాలి. వీడికి సమాధానం చెప్పాలనుకున్నప్పుడు ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా సరే నిలబడి సమాధానం చెప్పాలి. ప్రతిదానికి చావే పరిష్కారం ఏంట్రా? అయినా నీ ఒకటిగా ఏంటి బాధలు, కష్టాలు, అప్పులు? రాముడు పడలేదా? కృష్ణుడు ప్రేమ బాధ అనిపించలేదా? అంతెందుకు నీ దేశానికి కూడా అప్పులు ఉన్నాయిరా. అందులో నువ్వెంత నేనంత. రాము ఒకటి చెప్పానా, అప్పు తీసుకునేటప్పుడు ధైర్యంగానే ఉంటుందా, అది కట్టేటప్పుడే చాలా బాధగా ఉంటుంది. అలాగే అమ్మాయి కూడా ప్రేమించేటప్పుడు ప్రేమించే కొత్తలో కూడా చాలా ఆనందంగా ఉంటుందిరా. ఇలాగే అమ్మాయి మధ్యలో వదిలేసి మోసం చేసి వెళ్ళిపోతేనే చావు ఒకటే కనపడుతుంది. వీటన్నిటిని తట్టుకొని నిలబడేవాడేరా మగాడు. నీలాగా పెరిగిపోయింది ఇలాగా చావాలనుకునేవాడు కాదు. నువ్వు బెట్టింగ్ ఆడి డబ్బులు పోగొట్టావు, ఆ డబ్బుల కోసం నువ్వు ప్రాణం తీసుకోవాలనుకుంటున్నావు. కానీ మీ వెనకాల ఉన్న మీ తల్లిదండ్రుల గురించి ఒకసారి ఆలోచించేవా? మహా అయితే నిన్ను ఓ 10 రోజులు తిడతారేమో, కొడతారేమో, కానీ వాళ్ళు నీ మంచి గురించి, నీ భవిష్యత్తు గురించి, నీ బాగు గురించే కదరా. అది అర్థం చేసుకోకుండా నువ్వు ప్రాణం తీసుకుంటే చచ్చిపోయిన తర్వాత నీకు తెలియపోవచ్చేమో కానీ వాళ్ళ బాధ. వాళ్ళు పోయేంత వరకు నరకం అనిపిస్తారా. రే రాము, మీరు నన్ను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు కదరా. ఎన్ని కష్టాలు పడ్డాను, ఎన్ని బాధలు పడ్డాను. ఆఖరికి ప్రాణం కన్నా ప్రేమించిన అమ్మాయి కూడా మోసం చేసి వెళ్ళిపోయింది కదరా. మీకు తెలుసు బెట్టింగ్లు ఎన్ని డబ్బులు పోగొట్టాను. మీకు తెలియకుండా చాలాసార్లు చచ్చిపోతారు అనుకున్నారు నేను. కానీ ఈ అమ్మ అని పేరు చూసినప్పుడల్లా మా అమ్మ నా కోసం ఎన్ని బాధలు పడిందో, నేను పుట్టడానికి ఎన్ని ఇబ్బందులు పడిందో చూసి గుర్తుకొచ్చి ఆగిపోయేవంటరా. అలాంటిది ఒక్క నిమిషం కూడా ఆలోచించుకొని నేను చచ్చిపోతాను అనుకుంటున్నాను. ఆ చావుకు అర్థం ఉండదురా, ఒక్కసారి ఆలోచించు. లేరామ్, మనోడు చెప్పింది ఎన్నోగా, మీ అమ్మా నాన్న కన్నా ఆ అమ్మాయి నీకు ఎక్కువైతే, లేదా ఆ బెట్టింగ్ డబ్బులు ఆ బెట్టింగ్ నీకు ఎక్కువైపోతే నువ్వు చనిపోరా. ఇంకా మేము ఆపలేం. రేయోగా రారా, వెళ్ళిపోదాం.